హలో మా ఈరోజు బ్యాక్గ్రౌండ్ ఎంతగా ఉందనుకో మాకండి పైకి ఎక్కాను అనమాట, టెర్రస్ ఎక్కి చేస్తున్నాను. అయితే ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడాలంటే మరి మీ అందరూ తెలిసిందే, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కాన్స్టాస్కి అలాగే బుమ్రాకి మధ్య. సో దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా నేను కూడా ఆల్రెడీ ఒక 3 అలారంలు పెట్టుకున్నా. సో ఫస్ట్ 4:50కి 4:55కి దాని తర్వాత 5కి అట్లా 3 అలారంలు పెట్టుకొని లేచా. అయితే ఇక మ్యాచ్ సినారియో కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్లోనే మనకి వాళ్ళు 9 for 1 వికెట్ కోల్పోయారు వాళ్ళు. అయితే నిన్న సినారియో అది. అయితే ఈరోజు సినారియో వచ్చేసరికి మరి లబుషేన్ పాపం పిల్లోడు కొంచెం అరే ఈరోజు స్పైక్ రాదులే అనుకున్నట్టున్నాడు. సో మరి బుమ్రా బౌలింగ్లో వచ్చి రాగానే 2 runs చేసిన తర్వాత వెంటనే అవుట్ అయిపోయాడు. అయితే మరి దాని తర్వాత చూసుకుంటే మరి ఓకే 2 వికెట్లు పడినాయి. అటువైపు జిడ్డు బ్యాట్స్మెన్ లబుషేన్ నిన్న అవుట్ చేసాం. దాని తర్వాత ఇంకో జిడ్డోడు ఉన్నాడు, మరి నిన్న కవాజాన్ అవుట్ చేసాం, ఈరోజు లబుషేన్ ఉన్నాడు ఇంకో జిడ్డోడు. సో మరి మనోడు కూడా పోయాడు ఓకే అని చెప్పేసి అంకలు గుద్దుకున్నాం. సో దాని తర్వాత మరి స్టీవ్ స్మిత్కి దాని తర్వాత కాన్స్టాస్కి మధ్య సో వీళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. దాదాపు ఒక 20 runs పార్ట్నర్షిప్ చేశారు వీళ్ళిద్దరి మధ్య. అయితే మరి అప్పుడు బుమ్రాకు 1 వికెట్ పడింది. దాని తర్వాత సిరాజ్ భాయ్ వచ్చాడు. సిరాజ్ భాయ్ వచ్చి బుమ్రాతో భయ నిన్న ఈడే కదా మరి ఎక్స్ట్రా చేసింది మరి అని చెప్పేసి, సో నువ్వు రెస్ట్ తీసుకొని నేను చూసుకుంటా మనోడి పని అని చెప్పేసి కాన్స్టాస్ వికెట్, దాని తర్వాత ట్రావిస్ హెడ్ వికెట్. పాపం సరే కాన్స్టాస్ వికెట్ తీసాడంటే ఓకే, ఎందుకంటే మరి బుమ్రా భాయ్ మీద కొంచెం ప్రేమతో కాన్స్టాస్ వికెట్ తీశాడు. అది తీయగానే అంతకుముందు మ్యాచ్ గుర్తొచ్చినట్టుంది పాపం. హెడ్ అంతకుముందు కొట్టాడు, దాని తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఘర్షణ జరిగింది, దానివల్ల ఫైన్ కూడా వేశారు. అరే అబ్బాయి నీ వల్లే కదా నాకు ఫైన్ అయింది, సో అందుకని చెప్పేసి ఈ వికెట్ నాకు ఇచ్చారా అబ్బాయి అని చెప్పేసి, సో మరి కాన్స్టాస్ వికెట్ తీసుకున్నాను, నీ వికెట్ తీసుకోకపోతే బాగోదు మరి అని చెప్పేసి హెడ్ వికెట్ కూడా తీసేసాడు వెంటనే టపటపా. అయితే వాళ్ళిద్దరు ఎప్పుడైతే అవుట్ అయిపోయారో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, కొంచెం ఫామ్లో ఉన్నారు మనోళ్ళు అని చెప్పేసి. అయితే దాని తర్వాత మనకి స్టీవ్ స్మిత్, సో మరి స్టీవ్ స్మిత్కి అలాగే మరి మనోడు ఉన్నాడు కదా, మొన్నటి వరకు మనం చెప్పుకున్నాం ఏంది లబుషేన్ లాగా 2 రకాల బౌలింగ్ చేయగలుగుతాడు అని చెప్పేసి, అదే వెబ్స్టర్. సో వెబ్స్టర్కి అలాగే స్టీవ్ స్మిత్ మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది, దాదాపు 57 runs పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. సో ఇది చూసినప్పుడు ఒరి ఏంద్ర ఇప్పుడు దాకా మరి సిరాజ్ మియా చూసుకుంటూ 2 వికెట్లు తీసుకున్నాడు, దాని తర్వాత బుమ్రా చూసుకుంటూ 2 వికెట్లు తీసుకున్నాడు, మరి వీళ్ళిద్దరు వికెట్లు తీసేది ఎవడరా అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడ్డాం. సో వీళ్ళిద్దరు కనుక నుంచుంటే మ్యాచ్ ఆడుకోపోయిద్దరా అనే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. 57 runs పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు వీళ్ళిద్దరే. అయితే దాని తర్వాత ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని బౌలర్ అదే మనోడు ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి భయ మీరిద్దరు తీశారు కదా, మరి మీ ఇద్దరు తీసినప్పుడు నేను కూడా తీయాలిగా అని చెప్పేసి మరి వచ్చి రంగానే మరి స్టీవ్ స్మిత్ని లేపేశాడు. అయితే మరి స్టీవ్ స్మిత్ అవుట్ అయిన తర్వాత మనకి ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరు మనకి చివరిలో మొన్నటి వరకు అలెక్స్ క్యారీ. సో మరి అలెక్స్ క్యారీ వికెట్ ఎలాగరా అని చెప్పేసి ఆలోచిస్తాను. సో మరి వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక పార్ట్నర్షిప్ వచ్చింది, దాదాపు ఒక 40 runs పార్ట్నర్షిప్ వచ్చింది. మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసాం ఏంది అలెక్స్ క్యారీ వచ్చాడంటే మనోడు కొంచెం రన్స్ కొడతాడు, ఎందుకంటే లాస్ట్ 2 matches నుంచి కొంచెం మంచిగానే ఆడుతున్నాడు. సో అందుకని చెప్పేసి కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నాం. దాని తర్వాత 40 runs పార్ట్నర్షిప్ వచ్చింది. సో అప్పుడు కూడా వద్దు భయ్యా నేనున్నాగా అని చెప్పేసి మళ్ళీ ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసి మరి అలెక్స్ క్యారీని కూడా లేపేశాడు. అయితే ఇదంతా బాగానే ఉంది. సో మరి పైన అందరూ చూసుకుంటే 2 వికెట్లు తీశారు, మరి ప్రసిద్ధ్ కృష్ణ కూడా 2 వికెట్లు తీశాడు. సో ఇదంతా బాగానే ఉంది. మరి దాని తర్వాత మిగిలింది ఎవరో, ఇటువైపు వెబ్స్టర్ ఉన్నాడు, దాని తర్వాత అటువైపు ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య చూసుకున్నా సరే ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది. సో అప్పుడు మరి ప్యాట్ కమిన్స్ చూసుకుంటే మరి ఇటువైపు నితీష్ కుమార్ రెడ్డి వికెట్ తీశాడు అంతకుముందు. సో మరి దానికి బదులు ఇవ్వాలి కదా, భయ మీరందరూ ఆగండి, మీరందరూ వికెట్లు తీశారు, మరి నేను ఒక్కడిని తీయపోతే బాగోదు కదా అని చెప్పేసి మరి మన ఎన్కేఆర్ వచ్చాడు. ఎన్కేఆర్ వచ్చేసరికి ఫటాఫట్ 2 ప్యాట్ కమిన్స్ వికెట్, దాని తర్వాత మరి స్టార్క్ వికెట్, సో బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీసి ఇచ్చాడు. సో అక్కడ వరకు బాగానే ఉంది. సో దాని తర్వాత చూసుకుంటే మరి వెబ్స్టర్ ఒకడు ఉన్నాడు, దాని తర్వాత అటువైపు చూసుకుంటే మరి నేతన్ లైన్ ఉన్నాడు, బోలాండ్ ఉన్నాడు. సో వీళ్ళందరూ నెట్ అవుట్ చేయాలా. మరి ఫస్ట్ చూసుకుంటే మరి మళ్ళీ మనోడు వచ్చాడు, ఎవరో ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి భయ ఓకే నువ్వు పార్ట్ టైం బౌలర్, నువ్వే 2 వికెట్లు తీసుకున్నావు, మరి నేను 2 వికెట్లు తీసుకున్నా, మరి ఇట్ట మంచిది కాదని చెప్పేసి ఇంకో వికెట్ తీసుకుంటా అని చెప్పేసి వచ్చేసాడు, టాప లేపేశాడు ఇంకో వికెట్. సో దాని తర్వాత మరి లాస్ట్ వికెట్ ఒకటి ఉంది, సో అదే నేతన్ లైన్ బోలాండ్. సో మరి వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే మరి మనకి ప్రసిద్ధ్ కృష్ణ వెబ్స్టర్ వికెట్ తీశాడు, అదంతా బాగానే ఉంది. సో నెక్స్ట్ వికెట్ ఇంకా మిగిలి ఉంది లాస్ట్ వికెట్. సో మరి అరే భయ్య నువ్వు ప్రసిద్ధ్ కృష్ణ నువ్వు 3 వికెట్లు తీసుకున్నావు, బుమ్రా భయ్య కొంచెం ఇంజూర్ అయ్యాడు 2 వికెట్లు తీసుకున్నాడు. సో మరి నేను కూడా 3 వికెట్లు తీసుకోకపోతే బాగోదు కదా అని చెప్పేసి లాస్ట్ వికెట్ లేపినూకాడు, అయిపోయింది అక్కడితో. అయితే మరి 5 runs ఏమో మరి వాళ్ళు లీడ్లో ఉన్నారు, అదంతా ఓకే.
సో మరి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యాటింగ్లో మనం ముందే చూసాం కొంచెం అగ్రెసివ్ స్టార్టే వచ్చింది మనకి. సో ఫస్ట్ ఓవర్లోనే స్టార్క్ని పిచ్ కొట్టాడు జైస్వాల్. సో దాని తర్వాత చూసుకుంటే మరి అటువైపు కేఎల్ రాహుల్ కూడా 13 రన్స్ కొట్టాడు, కొంచెం మంచి టచ్లో కనిపిస్తున్నాడు. పైన చూస్తే జైస్వాల్ ఒక 4 4లు కొట్టాడు, మనోడు చూసుకున్నా 2 4లు కొట్టాడు. 13 రన్స్ కొట్టంగానే మనోడు రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. సో దాని తర్వాత మళ్ళీ శుభ్మన్ గిల్ కూడా మంచి టచ్లో కనిపించాడు, వచ్చి రాగానే కొంచెం అగ్రెసివ్గా ఆడటం స్టార్ట్ చేశాడు. సో మరి మనోడు కూడా 13 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. దాని తర్వాత విరాట్ కోహ్లీ వికెట్ చూసుకుంటే నాకు మరీ దారుణంగా అనిపించింది భయ. ఎందుకంటే దాదాపు 8 ఇన్నింగ్స్ నుంచి సేమ్ బాల్ సేమ్ వికెట్స్ అదే రీతిలో అవుట్ అవుతున్నాడు. సో దీని మీద మాత్రం కొంచెం వర్క్ చేయాల్సిందే విరాట్ కోహ్లీ ఏదేమైనా సరే. సో మరి సిచ్యువేషన్ అయితే కొంచెం బాగానే ఉంది కాబట్టి సో ఇది విరాట్ కోహ్లీ గురించి కొంచెం తక్కువ మాట్లాడదాం. అయితే మరి దాని తర్వాత చూసుకుంటే మరి మన వాళ్ళ సిచ్యువేషన్ ప్రజెంట్ సినారో ఇంకా చెప్పుకోదగ్గ ఎవరైనా ఉన్నాయంటే రిషబ్ పంత్ మాత్రమే. సో మనోడు చూసుకుంటే దాదాపు 180 స్ట్రైక్ రేట్తో ఆడాడు ఈరోజు. సో మరి నాకైతే వెబ్స్టర్ను కొట్టిన తీరు ఉంది భయ్య. వెబ్స్టర్ను కొడతంటే నాకైతే ఫోన్ కాల్ వచ్చినాయి. సో రే ఇట్ట కూడా బ్యాటింగ్ చేస్తారా అనే సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు ఈరోజు రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ కనుక ఆ సీన్ కనుక క్రియేట్ చేయకపోయినట్టయితే ఈరోజు మళ్ళీ వేరే రీతిలో ఉండేది మన బ్యాటింగ్. సో ఏదేమైనా సరే ఈరోజు 141 ఫర్ 6 వికెట్స్ కోల్పోయాం. సో ప్రస్తుతం అయితే మరి ఎన్కేఆర్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాడు. అంతకుముందు మ్యాచ్లో సెంచరీ కొట్టాడు, బాగానే ఉంది. సో దాని తర్వాత లాస్ట్ ఇన్నింగ్స్లో చూసుకున్నా ఇప్పుడు ఇన్నింగ్స్లో చూసుకున్నా మరి అంత సినారియోని క్రియేట్ చేయలేకపోయాడు. సో ఏదేమైనా సరే మరి 4 రన్స్ కొట్టయితే అవుట్ అయ్యాడు. దాని తర్వాత మరి మనకుంది ప్రజెంట్ జడేజా, దాని తర్వాత సుందర్. సో వీళ్ళిద్దరూ ఈ ప్రజెంట్ అయితే 141 ఉంది కాబట్టి సో మరి వీళ్ళిద్దరు ఏదన్నా రేపు ఒక 200 రన్స్ కొడితే చాలు భయ్య. 200 కొట్టారంటే ఇదే ఎక్కువ. అసలు ఆ 200 కొడితే ఇక రేపు డే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. సో మరి చూద్దాం ఇక కొంచెం ఏదన్నా 200 దాకా తీసుకెళ్ళి. బుమ్రా మరి ఇంజూర్ అయ్యాడు, రేపు వస్తాడంటే బ్యాటింగ్కి అవైలబుల్గా ఉంటాడని చెప్పేసి మనకి రిపోర్ట్ వచ్చేసింది ఆల్రెడీ. సో మరి బౌలింగ్ చేస్తాడా లేదా అనేది మరి రేపు సినారియో బట్టి దాని తర్వాత మరి అప్పుడు ఎలా ఉంది అనే దాన్ని బట్టి మరి రేపైతే ఉండిద్ది. సో మరి ఏదేమైనా సరే బుమ్రా ఆడితే చాలా బెటర్గా ఉండేది మనకి. సో 200 రన్స్ దాకా వీళ్ళిద్దరు తీసుకెళ్ళగలిగితే సో మరి 200 బుమ్రా కనుక ఉంటే 200 చాలా ఎక్కువ వాళ్ళకి. సో ఫస్ట్లో మరి బుమ్రా ఒకవేళ లేకపోతే మరి సినారియో వేరేగా ఉండేది, కానీ ఫస్ట్ వికెట్ తీసే బౌలర్ తగ్గుతారు మనకి. సో మరి బుమ్రా రేపు బౌలింగ్ కూడా బ్యాటింగ్ అయితే చేయగలుగుతాడు అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. మరి బౌలింగ్ విషయం అయితే చూడాలి ఏం చేస్తారు అనేది. సో మరి ఒకవేళ బుమ్రా కనుక లేకపోతే మనకి మిగిలేదు ఇంకొక 3 బౌలర్లే. సో మరి వాళ్ళతో మరి స్టార్టింగ్లోనే వాళ్ళ బ్యాట్స్మెన్లతో ఆడుకోవడం అనేది కొంచెం కష్టం ఏదేమైనా. సో మరి చూద్దాం ఏం చేస్తారు అనేది. సో అయితే మరి రోహిత్ శర్మ మీద ఒక అప్డేట్ వచ్చింది. సో తన రిటైర్మెంట్ గురించి. సో దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. సో అయితే దాని తర్వాత మరి రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి కూడా మరి వేరే రిపోర్ట్ వచ్చింది. మరి అదైతే అఫీషియల్గా ఏమి అనౌన్స్ చేసినవి కాదు. సో మరి ఓడిఐ కెప్టెన్సీ నుంచి ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. దాని గురించి కూడా మరి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం.